ఇంతటితో ఆగిపోవడానికి లేదు. ఎందుకంటే మనం నిరంతరాయంగా మనం పవర్ సప్లై కన్జ్యూమర్కి అందించాలి, క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై అందించాలంటే మనం రోజు రోజుకి మొత్తాలుగా పనితనంలో ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరింత భద్రతతో కూడినటువంటి సర్వీసెస్ అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భద్రత అనే వాడాను మనం చాలా మంది నిన్న కూడా మన గౌరవ మంత్రి గారు కూడా కారుణ్య నియామకులకు సంబంధించిన ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు. మనం నిన్న ఇద్దరికి ఇచ్చాం మన సర్కిల్లో. అయితే దాన్ని కూడా మనం ఒక రకంగా చూసినట్లయితే దురదృష్టం వారు ఈ రకంగా ఇచ్చేయడం. అయితే కొన్ని కారణాల వల్ల అనారోగ్యం కావచ్చు, లేకపోతే విధి నిర్వహణలో కావచ్చు, కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. అయితే మనం చేసే విధిలో మాత్రం తెలిసి గాని తెలియక గాని ఒక ప్రమాదం ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగింది అంటే మనం దాన్ని పోడ్చలేనిది, దాన్ని తీర్చలేము. ఆ బాధని, ఆ యొక్క కుటుంబం తాలూకు బాధను తీర్చలేము. కాబట్టి అది జరగకుండా ఉండేలాగా చూడడానికే మనం ప్రయత్నం చేయాలి. మన విధి నిర్వహణలో ఎప్పుడు కూడా అజాగ్రత్త అనేది మంచిది కాదు. మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ, మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో మన విధి నిర్వహణలో ఎటువంటి తప్పులు జరగవు. మనం ఎంత బాధ్యతగా ఉంటామో అంతే బాధ్యతగా మన కుటుంబం కూడా ఎదుగుతుంది. ఆ కుటుంబం ఈరోజు ప్రతి కుటుంబం కూడా మన విద్యుత్ కుటుంబం ఎదుగుతుంది అంటే మన డిపార్ట్మెంటే కారణం. అటువంటి డిపార్ట్మెంట్ ని మరింత ఫైనాన్షియల్ గా స్ట్రెంత్ చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేసి మనం చేసే విధి నిర్వహణలో వినియోగదారులు ఎక్కడ కూడా డిసాటిస్ఫాక్షన్ అనేది లేకుండా మరింత సాటిస్ఫాక్షన్ తో వారు మనకి డిపార్ట్మెంట్ పట్ల, డిపార్ట్మెంట్ కి మరింత గౌరవం తెచ్చేలాగా ప్రతి ఒక్కరూ పనిచేద్దామని, ఈ 2026 సంవత్సరం అనేది నా స్లోగన్ అయితే సేఫ్టీ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాలి, అందరూ సేఫ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి.